సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వార్ 2 సినిమా చూడడం అయింది. ఫస్ట్ షో కోవిడ్ లో 7 గంటలకు వేసినారు జహరాలో ఓజోన్ లో. అండ్ సినిమా ఎలా ఉందో కనుక్కుందాము. బ్రో, మూవీ ఎలా ఉంది బ్రో? సూపర్ గా ఉంది బ్రో. నేను మెగా అభిమానిని అయినా సరే తెల్లరగట్లే సినిమాకి వచ్చాను, చూశాను. నాకైతే మాత్రం సూపర్ గా నచ్చింది. ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను, సినిమా బ్లాక్ బస్టర్. సూపర్ గా ఉంది. అంటే సినిమాలో యాక్షన్ సీన్స్ అంటే ఏంటంటే తక్కువ ఏమైనా చేసినారా? లేదు, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా కన్ను రెప్పలు వేసే అవకాశం లేకుండా తీసారు సినిమా. నాకైతే మాత్రం సూపర్ గా నచ్చింది. అంటే ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి సస్పెన్స్ చూసి బాగా థ్రిల్ అవుతారా? బాగా థ్రిల్ అవుతారు. కంపల్సరీ అందరూ చూడండి సినిమా బ్లాక్ బస్టర్. మన ఎన్టీఆర్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇంకా ఆయన ఎలా యాక్ట్ చేస్తాడు ఏంటన్నదే, అతని కోసమే నేను వచ్చాను. సినిమా అయితే సూపర్ గా యాక్ట్ చేశాడు ఎన్టీఆర్ గారు. బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా కంగ్రాట్స్. మీకు సినిమాలో ఏం నచ్చింది? మొత్తం స్టార్టింగ్ నుంచి అన్నింటి దాకా ఒక లెవెల్లో ఉంది సినిమా. ఒక హై లెవెల్లో ఉంది సినిమా. కాల్ రాగరేస్ చెప్పాడు కదా ఎన్టీఆర్ గారు, డబల్ కాల్ రాగరేస్ కి బ్యాక్ ఇంకో కాల్ ఉంటే కూడా అది కూడా ఎగరేయచ్చు అభిమానులు. నేను చెప్తున్నా. మీకేం నచ్చింది బ్రో సినిమాలో? అంటే యాక్షన్ సీన్స్ ఒకే ఒక మాట అన్న, ఎన్టీఆర్ గారు చెప్పాడు చెప్తున్నాను. ఇంతన్న సినిమా మాత్రం ఇంతే. ఇప్పుడు ప్రతి ఒక్క అభిమాని 2 కాళ్ళు ఎగసుకుని తిరగచ్చు. చాలా బాగుంది సినిమా. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, నీట్ గా ఉన్నది. ఇద్దరిని అసలు ఎవరిని తక్కువ పెంచలేదు. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. అంటే సినిమా ఎక్కువ ఉంది కదా, 3 గంటలు ఉంది కదా, 3 గంటలు కూర్చోగలుగుతారా? అసలు బోర్ కొట్టలేదు అనే సినిమా. ఎప్పుడు సస్పెన్స్ సస్పెన్స్ సస్పెన్స్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అంటే మన వాళ్ళు ఎవరైనా కొత్తగా సినిమా చూసిన వాళ్ళు సస్పెన్స్ థ్రిల్ అవుతారు. బాగా థ్రిల్ అవుతాను. చాలా బాగుంది. మీకు నచ్చిన సన్నివేశాలు యాక్షన్ సీన్సా, డాన్సా, స్టోరీయా? అసలు ఫైట్లు మాత్రం ఇద్దరిని ఎక్కువగా చూపించారు. సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్ గా ఉంది. నీట్ గా ఉంది. మీరు చెప్పండి బ్రో, మీకేం నచ్చినాయి సినిమాలో? మీరు? సినిమా చాలా బాగుంది బ్రదర్. ఇద్దరు కూడా ఈక్వల్ గా చేశారు, కానీ ఎవరికి డామినేషన్ కాదు. ఎన్టీఆర్ గారు ఫైట్లు కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ గా చేశాడు. లాస్ట్ లో ట్విస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్.